ఈ సినిమా కంప్లీట్ అయ్యాక థియేటర్ నుంచి బయటికి వస్తుంటే ఒక క్వెషన్ మాత్రమే నా మైండ్‌లో తిరుగుతుంది. ఈ సినిమా రిజల్ట్ గురించి మాట్లాడాలా? లేక రామ్ చరణ్ డెడికేషన్ గురించి మాట్లాడాలా? ఎందుకంటే 'పెద్ది' చూసిన తర్వాత స్టోరీ కన్నా ముందు గుర్తుండేది రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్. కొన్ని ఎమోషన్స్, కొన్ని మూమెంట్స్. మరి 'పెద్ది' నిజంగా బ్లాక్ బస్టర్ మెటీరియలా? లేక హైప్ ఎక్కువయిందా? లెట్స్ టాక్. హలో ఎవ్రీవన్. ఈరోజు మనం రామ్ చరణ్, జాన్వీ కపూర్, జగపతి బాబు, శివరాజ్ కుమార్ నటించిన 'పెద్ది' మూవీ గురించి మాట్లాడుకుందాం. డైరెక్టర్ బుచ్చిబాబు నుండి వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా రిలీజ్ ముందు నుంచే ఎక్స్‌పెక్టేషన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ట్రైలర్ చూస్తే రూరల్ బ్యాక్‌డ్రాప్, స్పోర్ట్స్ ఎమోషన్, సెల్ఫ్ రెస్పెక్ట్ యాంగిల్, విలేజ్ ప్రైడ్ అన్నీ కలిపి ఒక పవర్‌ఫుల్ ప్యాకేజ్ లాగా కనిపించాయి. మరి సినిమా ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అయ్యిందా? 'పెద్ది' స్టోరీ కోర్ ఏంటంటే ఒక మనిషి తన ఐడెంటిటీ కోసం, తన ఊరు కోసం ఎంత దూరం వెళ్ళగలడు అనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ట్రావెల్ అయ్యే ఈ స్టోరీలో క్రికెట్, కుస్తీ అండ్ రన్నింగ్ కూడా ఉంటుంది. కానీ స్పోర్ట్స్ కన్నా ముఖ్యంగా సినిమా ఫోకస్ చేసేది డిటర్మినేషన్ మీద. లైఫ్‌లో ఒక గోల్ ఫిక్స్ చేసుకుంటే, ఒక డోర్ క్లోజ్ అయితే ఇంకొక డోర్ ఎలా ఓపెన్ అవుతుందో చూపించే జర్నీ ఇది. స్టోరీలో సర్ప్రైజెస్ ఉన్నాయి. కొన్ని ఎమోషనల్ టర్న్స్ కూడా ఉన్నాయి. అందుకే ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఈ సినిమాని చూస్తే ఇంకా ఎక్కువ కనెక్ట్ అవ్వచ్చు. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే రామ్ చరణ్ గారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఈ సినిమాని షోల్డర్స్ మీద క్యారీ చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే అది రామ్ చరణ్ గారే. ఫ్యాన్ పర్స్పెక్టివ్ కాదు, ప్యూర్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి చెప్తున్నా. యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ సీన్స్, స్పోర్ట్స్ పోర్షన్స్ ప్రతి ఏరియాలో చరణ్ గారు ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ పెట్టారు. కొన్ని సీన్స్‌లో అయితే కళ్ళతోనే మాట్లాడేస్తారు. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్‌లో డైలాగ్స్ కన్నా ఎక్స్‌ప్రెషన్సే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఆయన డాన్స్ గురించి మనకంతా తెలిసిందే. దాని గురించి సెపరేట్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా! స్పోర్ట్స్ సీక్వెన్సెస్‌లో ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా టాప్ క్లాస్ అసలు. మూవీ నచ్చకపోయినా కూడా రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ నచ్చకుండా ఉండదు. ఆయన పెర్ఫార్మెన్స్ గుర్తుండిపోతుంది. జగపతి బాబు గారు లిమిటెడ్ స్క్రీన్ టైమ్ అయినా ఇంపాక్ట్ మాత్రం స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్‌లో స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్. క్యారెక్టర్‌కి ఉన్న వెయిట్‌ని పర్ఫెక్ట్‌గా క్యారీ చేశారు. శివరాజ్ కుమార్ గారు సెకండ్ హాఫ్‌లో వచ్చే శివన్న రోల్ డీసెంట్‌గా వర్క్ అవుతుంది. హీరో జర్నీని ఎలివేట్ చేయడానికి క్యారెక్టర్ బాగా హెల్ప్ చేస్తుంది. జాన్వీ కపూర్ ఇక్కడే కొంచెం మిక్స్డ్ ఫీలింగ్. క్యారెక్టర్ స్టోరీని మేజర్ కాంట్రిబ్యూషన్ ఇవ్వదు. ఉన్న పోర్షన్స్‌లో ఓకే అనిపిస్తుంది. కానీ సినిమా ఓవరాల్ నరేటివ్‌లో హీరోయిన్ ట్రాక్ కొంచెం ఫోర్స్డ్‌గా అనిపిస్తుంది. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సినిమాలో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇది. సీరియస్‌లీ టైటిల్ కార్డ్స్ నుంచి క్లైమాక్స్ వరకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి హ్యూజ్ అసెట్. ఎమోషనల్ సీన్స్, స్పోర్ట్స్ సీన్స్, ఎలివేషన్స్ ప్రతి సిట్యుయేషన్‌ని కరెక్ట్ మూడ్ క్రియేట్ చేశారు. కొన్ని సీన్స్ ఇంపాక్ట్ డబల్ అయిందంటే రీజన్ బీజీఎం. ఇంకా సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా రిచ్‌గా ఉంటాయి. స్పోర్ట్స్ సీక్వెన్సెస్ ఎస్పెషల్లీ సూపర్‌గా షూట్ చేశారు. కుస్తీ పోర్షన్, రన్నింగ్ షాట్స్, విలేజ్ అట్మాస్ఫియర్ స్క్రీన్ మీద చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఇక డైరెక్టర్ డైరెక్షన్‌కొస్తే బుచ్చిబాబు గారి స్ట్రెంగ్త్ ఏంటంటే ఎమోషన్స్. ఆ స్ట్రెంగ్త్ ఇక్కడ కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. సినిమా కోర్ మెసేజ్‌ని ఆడియన్స్‌కి ఈజీగా కనెక్ట్ అయ్యే విధంగా ప్రెజెంట్ చేశారు. కానీ కొన్ని ప్లేసెస్‌లో స్క్రీన్ ప్లే ఇంకొంచెం టైట్‌గా ఉండొచ్చు. 'పెద్ది' సినిమాలో హైలైట్స్ ఏంటంటే రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్, ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్రికెట్ సీక్వెన్స్, కుస్తీ ఎపిసోడ్స్, ఎమోషనల్ ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ ఎమోషన్, మోటివేషనల్ మెసేజ్. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ ముందు వచ్చే కొన్ని సీన్స్ థియేటర్స్‌లో జెన్యూన్‌గా గూస్ బంప్స్ ఇస్తాయి. ఇప్పుడు హైలైట్స్ మాట్లాడుకున్నాం. డ్రాబ్యాక్స్ కూడా మాట్లాడుకోవాలి కదా! ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే హీరోయిన్ ట్రాక్ అండి. సినిమాకి వీక్ పాయింట్ ఇదే. కొన్ని సీన్స్ రిమూవ్ చేసినా స్టోరీకి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. అంటే బాలీవుడ్ హీరోయిన్ కదా! సో, ఏదో ఓకే. టిక్ ఇక్కడ రొమాంటిక్ సీన్స్ ఉండాలి. ఓకే. పెట్టాం. తర్వాత ఆ డైలాగ్స్ గూడా అంతే. కొన్
కొన్ని సీన్స్‌లో అయితే ఆ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అసలు ఎందుకు రాసారో గూడా అర్థం కాలేదు నాకు. మూవీ మంచిగా వెళ్తుంటది ఒక ఫ్లోలో. మధ్యన ఈ హీరోయిన్ ట్రాక్ అదేదో డైవర్షన్‌లా అనిపిచ్చింది నాకు. అసలు ఎందుకు అనిపిచ్చింది. తర్వాత ఈ స్పెషల్ సాంగ్ ప్లేస్‌మెంట్. సాంగ్ బ్యాడ్ కాదు. సాంగ్ చాలా బావుంటది. కానీ ఆ ప్లేస్‌మెంట్ కొంచెం అన్నెసెసరీ అనిపిచ్చింది. ఒక మంచి ఆహ్, ఎమోషన్‌తో, ఒక ఫీల్‌తో మూవీ చూస్తున్నప్పుడు సడెన్‌గా ఒక డైవర్షన్ వచ్చేసినట్టు, ట్రాక్ మిస్ అయినట్టు అలా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్‌లో కొన్ని పోర్షన్స్ చాలా స్లోగా మూవ్ అయిన ఫీలింగ్ వస్తుంది. పర్టిక్యులర్‌లీ ఎమోషనల్ సెటప్ కొంచెం లెంతీగా అనిపించింది. బట్ ఓకే. కొంచెం వర్క్ అయిందనే చెప్పొచ్చు. ఇక ఓవరాల్‌గా చెప్పాలి అంటే 'పెద్ది' పర్ఫెక్ట్ సినిమా అని నేను చెప్పలేను. కానీ హార్ట్ ఉన్న సినిమా, మెసేజ్ ఉన్న సినిమా, ఎఫర్ట్స్ కనిపించే సినిమా. స్పోర్ట్స్ డ్రామాని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో బ్లెండ్ చేయడానికి జెన్యూన్‌గా అటెంప్ట్ చేసిన సినిమా. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. కానీ పాజిటివ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ముఖ్యంగా 'రామ్ చరణ్' పెర్ఫార్మన్స్ కోసమైనా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది. నాకు పర్సనల్‌గా మూవీ నచ్చింది. కానీ కొన్ని కొన్ని సీన్స్‌లో ఆ డ్రాబ్యాక్, నెగెటివ్ ఉన్నవి వాటిని తీసేస్తే మాత్రం సినిమా చాలా అంటే చాలా బావుంటుంది. ఎస్పెషల్లీ చరణ్ గారి ఎఫర్ట్స్ అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. మరి మీకు 'పెద్ది' ఎలా అనిపిచ్చింది? 'రామ్ చరణ్' కెరియర్‌లోనే ఇది బెస్ట్ పెర్ఫార్మన్స్ అనిపిచ్చిందా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకొక హానెస్ట్ రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్.